హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఈ వీడియో ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. ఇది జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి అయితే ఈ వీడియో చేస్తున్నాను. నేను ఈ వీడియో వల్ల కొంచెం ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు అయ్యి ఒక డైలీ ఒక 1 to 2 persons కి ఫుడ్ పెట్టగలిగితే మనకి చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో దానికోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. నేను ముందే చెప్తున్నా, ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. జస్ట్ నాకు నా ఫీలింగ్స్ని, నా ఎక్స్ప్రెషన్స్ని షేర్ చేసుకుందామని అయితే చేస్తున్నాను. నేను అసలు ఈ వీడియో చేయొద్దు అనుకున్నా నేను. ఎందుకు అంటే మళ్ళీ ఇది పబ్లిసిటీలా అనిపిస్తుంది. కాకపోతే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఈ వీడియో చూసి కనీసం ఒక్కరు ఇన్స్పైర్ అయ్యి హెల్ప్ చేసినా కానీ చాలామంది అయితే ఫుడ్ తినగలుగుతారు. సో ఈ వీడియో మీరు ఆల్రెడీ thumbnail చూసినట్టు మన బర్త్డే ఉండే March 18th రోజు. సో బర్త్డే రోజు అయితే నేను కొంచెం నీడీ పీపుల్స్ ఉంటారు కదా, లైక్ ఫుడ్కి కూడా మనీ లేని వాళ్ళు, తినకుండా పడుకునే వాళ్ళు. సో వాళ్ళ కోసం అయితే నేను 1 time మీల్ అయితే పెట్టించిన అనమాట. ఇది బర్త్డే ఉందనే పెట్టించాల్సిన అవసరం లేదు, మీరు ఎప్పుడైనా పెట్టించచ్చు. అండ్ మీరు పర్ డే పర్ పర్సన్కి అట్లా కూడా పెట్టియచ్చు అనమాట. అండ్ వాళ్ళు మనకి బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు మన కోసం వాళ్ళు ఎట్లా అంటే మన పేరు ఇంకా మనం మనకు అనుకున్న రిక్వైర్మెంట్స్ తగ్గట్టు వాళ్ళు మన బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తారు. ఎవరితో అంటే మన నీడీ పీపుల్స్ ఉంటారు కదా బయట రోడ్ సైడ్ వాళ్ళతో అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ కేక్ కటింగ్, ఫుడ్ అవన్నీ వాళ్ళే చూసుకుంటారు అనమాట. అండ్ ఇది నాకు ఆన్లైన్లో కనిపించింది. అండ్ మా ఫ్రెండ్ కూడా సజెస్ట్ చేసిండు నాకు ఒకసారి. ఇట్లా తాగం ఫౌండేషన్స్ అని ఒకటి ఉంది, వాళ్ళది ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉంది. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను నేను వాళ్ళది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను నేను నెంబర్ కూడా. అండ్ వాళ్ళు ఎట్లా అంటే మనం చెప్పాలన్నమాట, మనకి ఈ విధంగా ఉండాలి, ఈ వీళ్ళకి పెట్టాలి, ఇంతమందికి పెట్టాలి ఫుడ్ అని. మొత్తం వాళ్ళే సెలబ్రేట్ చేస్తారు, వాళ్ళే అన్ని వీడియోతో సహా మనకి పంపిస్తారనమాట, ప్రూఫ్ మొత్తం. అండ్ ఇన్ కేస్ మీరు ఇంతమందికి ఒక 10 మెంబర్స్కి 20 మెంబర్స్కి పెట్టాలనుకుంటున్నారు అంటే ఆ 10 మెంబర్స్కి ఇస్తున్నట్టు ఫొటోస్తో సహా మీకు అయితే పంపిస్తారనమాట. సో నాకు ఇది జెన్యున్గానే అనిపించింది. అండ్ చాలా మంచి ఇనిషియేటివ్ అయితే తీసుకొని వాళ్ళు చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తున్నారు. నాకు చాలా నచ్చింది అది. మనం ఇట్లే కంటిన్యూ అయ్యి ఒక మంచి పొజిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో కొలాబరేట్ అయిపోదామని అనుకుంటున్నాను నేను. అంటే వాళ్ళ దాంట్లో ఒక మెంబర్గా ఉందాం అనుకుంటున్నాను నేను. దీని అందరికీ మీ సపోర్ట్ అయితే కావాలి నాకు. సో అదంతా పక్కన పెడితే, మనం నిజం చెప్పాలంటే అబ్రాడ్లో ఉండే వాళ్ళు అయితే, ఇండియాలో అంటే వాళ్ళ పేరెంట్స్ వండి పెడతారు, తింటారు. స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. అది పక్కన పెడితే ఇంకా హాస్టల్స్లో ఉన్న వాళ్ళకైతే హాస్టల్స్లో ఫుడ్ ఉంటుంది, వాళ్ళు అది తింటారు. అట్లీస్ట్ మంచిగా ఉన్నా కానీ ఏదో ఒక దొరుకుతుంది ఫుడ్ అయితే. అదే అబ్రాడ్లో ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాము. ఎందుకంటే క్లాసెస్కి వెళ్ళాలి, మనమే వచ్చి కుక్ చేసుకోవాలి. ఇక్కడ మెస్ ఉంటుంది కానీ మనకి ఎట్లా అంటే మెస్కి కట్టేంత మనీలో మన మంత్లీ ఎక్స్పెన్సెస్ అయిపోతాయి. సో లైక్ మనీ ఉన్న వాళ్ళు పే చేసుకుంటారు, తీసుకుంటారు, మెస్ తీసుకుంటారు, అంతా చేస్తారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా హోప్స్ అయితే వస్తారనమాట అబ్రాడ్కి. సో వాళ్ళ పరిస్థితి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే మంత్లీకి కావాల్సిన మనీ ఇంట్లో అడగలేక, మళ్ళీ దాంతోపాటు మనం బయట తిరగాలంటే మనకి క్లాసెస్కి వెళ్ళాలన్నా కొంచెం ట్రావెల్ చేయాలి, దానికి మనీ ఎక్స్పెన్సెస్ ఖర్చులు అవుతాయి. ఇవన్నీ ఆలోచించుకొని మళ్ళీ ఫుడ్కి కూడా ఒక్కొక్కసారి ఎట్లా అంటే, మేము నిజం చెప్తున్నా జెన్యున్గా, ఫస్ట్ 2-3 years వరకు అయితే నేను చాలా అంటే చాలా సఫర్ అయినా. ఎట్లా అంటే ఇంటి నుండి చాలా తక్కువ వచ్చేవన్నమాట మనీ. అంటే ఇంట్లో పరిస్థితి కూడా అట్లా ఉంటుండే. సో అండ్ అప్పుడు కుకింగ్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. సో మనం ఎట్లా అంటే ఇంకా మనమే కుక్ చేసుకోవాలి, అంత ఓపిక ఉండేది కాదు. ఎందుకంటే క్లాసెస్ చాలా అంటే చాలా హెక్టిక్గా ఉండేటివి. మార్నింగ్ ఎప్పుడో వెళ్తే మధ్యాహ్నం ఎప్పుడో వస్తాము, మళ్ళీ 1-2 hours ఉండేసి మళ్ళీ అప్పుడే ఈవినింగ్ వరకు క్లాసెస్ అయితే ఉంటుండే, లెక్చర్లు ఉంటుండే. సో ఇంత హెక్టిక్ షెడ్యూల్లో మనం కుక్ చేసుకొని తినడానికి టైం ఉండదు. సో అట్లాంటిది ఎవరో మన కోసం ఇట్లా మనం జస్ట్ మనీ పే చేస్తే వాళ్ళు మన కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి వాళ్ళ లొకేషన్కి వెళ్ళి వాళ్ళతో పాటు మన బర్త్డేని సెలబ్రేట్ చేసి, దానికి తోడు మంచిగా అందరికీ ఫుడ్ పెట్టి, వాళ్ళతో ఫొటోస్ దిగి, వాళ్ళతో మంచి టైం స్పెండ్ చేసి, ఇదంతా వాళ్ళు మన కోసం జస్ట్ మన పేరు పైన వాళ్ళు చేస్తున్నారు. సో దీనికైతే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంత టైం దానిపైన కేటాయించి చాలామందికి అయితే ఫుడ్ అయితే పెడుతున్నారు. అండ్ మళ్ళీ ప్రైజెస్ చూసుకుంటే మనము ఎక్కువ పైసలు ఏం కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ 20-25 నుంచి కూడా స్టార్ట్ ఉన్నాయి పర్ ప్లేట్కి. సో మనం డైలీ ఎంత లేదన్నా 50-60 రూపీస్ అయితే ఈజీ ఖర్చు పెడతాం. అవి మనకు అవసరం లేకుండా అయితే చాలా అంటే చాలా ఖర్చు పెడతాం మనం. సో అందులో జస్ట్ మనం ఒక 25 రూపీస్ బయటికి తీసి, లేక 30 రూపీస్ బయటికి తీసి మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒకరికి కడుపు నిండా అన్నం అయితే పెడుతున్నారు. నాకు అది చాలా అంటే చాలా నచ్చింది. అండ్ మన తెలుగులో ప్రొవర్బ్ కూడా ఉంటుంది, అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని.
సో మనం చేసే వర్క్లో కొంచెం సేవ్ చేసుకొని అందులో మనం ఎక్స్ట్రా పనికిరాని ఖర్చులు పెట్టేదానికన్నా జస్ట్ ఇట్లా ఒకరికి నీడీ పీపుల్స్కి ఒక వన్ టైం ఫుడ్ పెట్టించిన దాంట్లో చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకసారి మీకు వీడియోస్ అయితే పెడతాను, చూడండి ఎట్లా ఉందో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్. ఈ వీడియో చూడండి ఎంత బాగుందో. వాళ్ళు ఎంత మంచి కేక్ కట్ చేస్తున్నారు, కేక్ కట్ చేసుకొని మన పేరు వాళ్ళు ఎట్లా చెప్తున్నారు, అండ్ మన ఫోటో పట్టుకొని మన కేక్ మన బర్త్డేని ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. అది చూడడానికి చిన్ననే ఉంటుండొచ్చు, కాకపోతే అట్లా మన కోసం ఒకరు చేయడం చాలా అంటే చాలా గొప్పది. అండ్ నిజంగా తాగం ఫౌండేషన్ వాళ్ళకైతే నా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ వర్క్ ఇప్పుడు ఇంకా నాకు తెలిసి వాళ్ళు మొత్తం దీనిపైన ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి వచ్చేదెంతో మిగిలేదెంతో కానీ వాళ్ళైతే చాలా అంటే చాలా కష్టపడి అయితే చాలా మంచిగా చేస్తున్నారు వాళ్ళు. సో ఈ వీడియో ఎటువంటి పబ్లిసిటీ కాదు అండ్ ఎటువంటి పార్ట్నర్షిప్ అయితే కాదు, పెయిడ్ పార్ట్నర్షిప్ కానీ ఎటువంటిది కాదు. నేను ఎందుకు చేస్తున్నా అంటే ఈ వీడియో చూసి అట్లీస్ట్ ఒక్కరు ఇద్దరు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు డొనేట్ చేస్తే వాళ్ళు ఒక నలుగురికి ఫుడ్ పెట్టించగలుగుతారు. ఇట్లాంటి ఫుడ్ లేని వాళ్ళకే తెలుస్తుంది ఫుడ్ వాల్యూ ఏందో. ఫుడ్ ఉన్న వాళ్ళు ఎట్లాంటి వేస్ట్ చేస్తారు అదంతా పక్కన పెడితే ఇక్కడ అబ్రాడ్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడో రాత్రి మిగిలింది కూడా మార్నింగ్ లేసి తింటాం, మేము మధ్యాహ్నం తింటాం. అట్లే చేసుకోవడానికి ఓపిక ఉండదు. ఫస్ట్ మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ తెలుసుకోవాలని ఉందన్నమాట. సో ఎవరైతే డొనేట్ చేయాలనుకుంటున్నారో ఏంటి అని. అది గైస్ ఇవాళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.